రైట్ ఇక మిడ్ డే న్యూస్ లో వివరాల్లోనికి వెళ్దాం. జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళనలు మరింతగా ఉధృతమయ్యాయి. వరుసగా 17వ రోజుకు చేరుకున్న ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా విధానసభ మార్చుకు పిలుపునిచ్చారు. దీంతో వేలాది మందిగా విద్యార్థులు భారీ ర్యాలీగా అసెంబ్లీ వైపు వెళ్లి జార్ఖండ్ అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆ బారికేడ్లను తొలగించి అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, జార్ఖండ్లో నిరసనలు విద్యార్థుల నిరసనలు దాదాపు 17వ రోజుకు చేరుకుంది. దాదాపు వాన ఎండ అనకుండా దాదాపు రాత్రంతా కూడా నిరసనలతో హోరెత్తుతున్నటువంటి జార్ఖండ్ చాలా కీలకంగా ఇటు విధానసభ మార్చ్ అన్నటువంటి ఏదైతే పిలుపునివ్వడము ఉదయం నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఇటు జార్ఖండ్కి సంబంధించినటువంటి రాంచీ పట్టణానికి చేరుకోవడానికి అటు బస్సులు రైళ్లలో కూడా వందల మంది కూడా విద్యార్థులు చేరుకుంటున్నటువంటిది. కానీ ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఎవరైతే విద్యార్థులను రాంచీ పట్టణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి విజువలేషన్స్ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నటువంటిది ఒకవైపు. మరొక వైపు విధానసభ మార్చ్కి దాదాపు ఇటు ముండా స్టేడియంకి సంబంధించి నుంచి అక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర ఏదైతే మార్చ్ నిర్వహించాలన్నది అటు అసెంబ్లీని ముట్టడించడమే ధ్యేయంగా కూడా పిలుపునివ్వడంతో కూడా వందల మంది కూడా ఇటు స్టేడియానికి చేరుకోవడము, పలువురు కూడా ఇప్పటికే కూడా దాదాపు నిరసనలు దాదాపు యూనియన్స్ కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కూడా నిరసనలు చేస్తున్నటువంటిది. కానీ ఈరోజు చాలా ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి ఎవరైతే మనకు హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి పుట్టినరోజు కూడా ఈ రోజు కావడము చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇందులో భాగంగానే అటు ఒకవైపు అంటే ప్రభుత్వం నిన్న చాలా కీలకంగా కూడా చర్చలు కూడా జరిపింది. అటు విద్యార్థి నాయకులతో దాదాపు 6 దఫాలుగా చర్చలు జరిపింది 3 గంటల పాటు. అయినా విద్యార్థులు ఎక్కడా కూడా వారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను ఒప్పుకోకపోవడము, దాదాపు తాము ఏదైతే 13 పరీక్షలను అంటే రద్దు చేయాలి అన్నటువంటి డిమాండ్లో కేవలం 3 పరీక్షలు మాత్రమే ప్రభుత్వం రద్దు చేసింది. ఖచ్చితంగా దీనిలో భాగంగానే మొత్తం పరీక్షలను 13 పరీక్షలను యూపీఎస్సీ పరీక్షలను రద్దు చేయాలి అన్నటువంటిదే చాలా కీలకమైనటువంటి డిమాండ్. మరి రెండవ డిమాండ్ ఇటు సిబిఐ విచారణ జరిపించాలి అన్నది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే డిమాండ్లలో కేవలం 3 పరీక్షలను మాత్రమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వును కూడా జారీ చేసింది. ఇందులో పరీక్షా సమయంలో ఉండేటటువంటి అధికారులను కూడా వారిని ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో ఆ సమయంలో ఉండేటటువంటి అధికారులు కూడా వాళ్ళు రాజీనామా కూడా చేయడం జరిగింది. అయినా కూడా ఇటు నిరసనలు తగ్గడం లేదు, చర్చలు కూడా అటు ఫలప్రదం కాలేదు. దీనితో మరొకసారి ఈరోజు విధానసభ మార్చి ఈరోజు ఉదయం నుంచి కూడా రోడ్లు తర్వాత ఇటు విధానసభకు సంబంధించినటువంటిది మార్గం అంతా కూడా హోరెత్తుతున్నటువంటి నిరసనలతో అట్టడుకుతున్నటువంటిది. ఒకవైపు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా అటు విద్యార్థులపై కూడా వాటర్ క్యాన్స్ తో కూడా పోలీసులు అంటే లోపలికి వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నము. దాదాపు హేమంత్ సోరెన్కి సంబంధించినటువంటి ఇంటి ఆవరణకు సమీపంలో కూడా బీజేపీ నాయకులు కూడా అటు ధర్నా చేస్తుంటే వారిని అరెస్ట్ చేశారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరొక వైపు ఇటు 17వ రోజుల నుంచి నిరసనలు చేస్తున్నటువంటి ముఖ్యంగా ఇటు విద్యార్థి నాయకులకు సంబంధించినటువంటి నాయకులు కూడా అంటే వారు నీరు ఆహారం కూడా ఏది కూడా తీసుకోకుండా నిరసనలు చేస్తున్నటువంటి ఇటు నాయకులు కూడా వారు ప్రత్యేకంగా కూడా ఏదైతే విధానసభ మార్చి కూడా వెళ్లేందుకు కూడా వారు ప్రత్యేకంగా అంబులెన్స్ లో కూడా బయలుదేరినటువంటిది. కానీ పోలీసులు వేల మంది పోలీసులు అటు విధానసభ సైడ్ వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటిది. అయినా విద్యార్థులు వందల మంది కూడా గుమికూడారు. అక్కడి నుంచి వెళ్లకుండా నిరసనలతో హోరెత్తుతున్నటువంటిది. ఖచ్చితంగా ప్రధాన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి, 13 పరీక్షలను రద్దు చేయాలి, సిబిఐ విచారణ చేయించాలి ఖచ్చితంగా అన్నటువంటిదే ప్రధానమైనటువంటి డిమాండ్. అయినా ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పుట్టినరోజు కూడా కావడము, అటు ఏదైతే చర్చలు జరిగిన సమయంలో కూడా అటు అధికారులు కూడా ఇటు విద్యార్థి నాయకులతో కూడా కొంత అంటే ముఖ్యమంత్రి పుట్టినరోజు ఈ విధంగా నిరసనలు చేపట్టడం కూడా సరైనది కాదంటూ కూడా వారు చాలా అంటే ఇటు విద్యార్థి నాయకులతో కూడా చర్చించిన సమయంలో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా విద్యార్థులు ఎక్కడా కూడా తలగ్గకుండా ఈరోజు మార్చి నిర్వహిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కూడా కంటిన్యూగా చేస్తున్నారు. కానీ ఒకవైపు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేర కూడా ఖచ్చితంగా మీరు
నిరసనలను నిలుపుదల చేయండి, ఖచ్చితంగా మరొకసారి చర్చలు కొనసాగిద్దాము అన్నటువంటి పిలుపు ఇచ్చినటువంటి గవర్నర్ ఇచ్చినటువంటి పిలుపును కూడా లెక్క చేయకుండా విద్యార్థులు రోడ్లెక్కినటువంటిది. ప్రస్తుతము నిరసనలతో హోరెత్తుతున్నటువంటి జార్ఖండ్ రాంచీ అంతా కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర వందల మంది అటు భద్రతా పోలీసుల మధ్య కూడా రాష్ట్ర పోలీసుల మధ్య కూడా హై సెక్యూరిటీ మధ్య బారికేడ్లను కూడా అక్కడ ఏదైతే అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి బారికేడ్లను కూడా రాత్రి నుంచి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా వాటిని తోసుకొని ముందుకెళ్తున్నటువంటి నిరసనకారులు దాదాపు సిజేపీ ఉద్యమం ఢిల్లీలో ఏ విధంగా జరిగిందో, శాంతియుతంగా జరిగిందో అదే విధంగా కూడా ఖచ్చితంగా మేము అలాగే చేస్తాము. ఒకవైపు ఇటు వాటర్ క్యాన్స్ తో కూడా ఏదైతే పోలీసులు విద్యార్థులపై చేస్తున్నా కూడా వాళ్ళు ఆ వాటర్ సంబంధించినటువంటి నృత్యం చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాము. ప్రస్తుతం అధికారులు మరొకసారి చర్చలకు అంటే రావాల్సిందిగా కూడా అటు ఒకవైపు ఇటు విద్యార్థి నాయకులకు కూడా కోరడం జరిగింది. అయినా కూడా దీనికి సంబంధించినటువంటి వరకు ఖచ్చితంగా 13 పరీక్షలు రద్దు చేయాలి, అటు సిబిఐ విచారణే ఖచ్చితంగా మీరు అంటే సిబిఐ విచారణ జరిపించాలనేదే ప్రధాన డిమాండ్. ఆ తర్వాతనే మరొకసారి చర్చలకు వస్తామంటూ కూడా దీనిని అంగీకరిస్తేనే వస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నాయకులు. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే విద్యార్థులకు సపోర్టింగ్ గా కూడా ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి 6 ఇప్పటికు అంటే యూనియన్ నాయకులు కూడా వీరితో పాటు కూడా నిరసనలో పాల్గొంటున్నారు. వారు నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. ముఖ్యంగా దేవేంద్రనాథ్ మహతా చాలా కీలకంగా ఈ క్రియాశీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. విద్యార్థులకు సపోర్టింగ్ గా ఆయన ఈరోజు విధానసభ మార్చుకు ఇటు అంబులెన్స్ లో కూడా వెళ్ళినటువంటిది. ప్రస్తుతం మాత్రం నిరసనలతో జార్ఖండ్ విధానసభ మార్మోగుతున్నటువంటి రోడ్లని చెప్పవచ్చు. అప్డేట్స్ కళ